హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పొద్దున్నే కాఫీతో స్టార్ట్ అయిందండి. ఎందుకంటే నైట్ నుంచి అసలు తలనొప్పి విపరీతంగా నాకు. ఆ తర్వాత ఉప్మా చేసేసాను సింపుల్గా. పిల్లలు ఈరోజు పడుకున్నారు, ఇంకా లేవలేదు. వాళ్ళు లేచే లోపల టిఫిన్ అన్న చేసేద్దామని చెప్పేసి ఉప్మాకు పెట్టేశాను. ఇక్కడ చూడండి, అన్ని తిరువాతకి వేసేసాను. టమోటాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, జీలకర్ర ఆవాలు అన్నీ వేసి వేయించేస్తున్నాను ఉప్మాకి. తర్వాత వాటర్ వేసాను. అవి వేగాక, అంటే ఉప్మా ఏ కూలతో తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇవి ఉడికిన తర్వాత బాగా ఎసురు అనేది మరగాలి ఇలా. ఆ తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు, లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇది. ఇలా కలుపుతుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. చూడండి, ఉప్మా అయిపోయింది. అంతలోపు చిన్నోళ్ళు లేచేశారు, స్నానం చేయించాను. తనకి ఉప్మా చేసిన తర్వాత స్నానాలు అయ్యాయండి వీళ్ళకి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి, అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరు మీ ఇంట్లో పూజ చేసేసుకున్నారా? మాదైతే అయిపోయిందండి. పిల్లలు స్నానాలు అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి తలలు దువ్వాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి తల దువ్వేస్తున్నాను. ఒక టాస్క్ ఉన్నట్టు ఇది. పిల్లలకి స్నానాలు, తల దువ్వడము ఇదంతా అయిపోతేనే మనకి ఏదైనా కానీ పని కంప్లీట్ అయిందని అనిపిస్తుంది నాకైతే. ఇంట్లో పనులు, ఈ పనులు రోజు ఇదే సరిపోతుందండి. పని అంతా పిల్లలతోనే సరిపోతుంది నాకు. వేరే వర్కే ఏం లేదు. ఇదే పిల్లల్ని చూసుకోవడమే ఒక టాస్క్ ఉన్నట్టు కదా. వేరే పని అయినా చేసుకోవచ్చు, కానీ పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టము. చూడండి, బాబు అయితే నిద్రపోయాడు వాళ్ళకి తలలు దువ్వేలోపు. అంతలోపల పిల్లలు లోపలికి వచ్చేసారు. ఇక్కడైతే చూడండి ఊపుతున్నారు. తను పడుకున్నా కూడా అలా ఊపేస్తారు. వీళ్ళు వచ్చేసి తను లేచేస్తాడు. వీళ్ళ సౌండ్కే లేచేస్తాడు. తను బాగా హ్యాపీగా నిద్రపోతాడు. లేదంటే ఈ పిల్లలు ఏదో ఒకటి అనడము, పిల్లడు లేవడము, నాకు అసలు పని కాకపోవడం ఇదే సరిపోతుంది. వచ్చేద్దండి అని చెప్పినా వినరు. అలానే చేస్తారు పిల్లలు వచ్చేసి. చిన్నపిల్లలు కదా, మామూలే. తనని లేపేస్తుంటారు. ఇంకా చూడండి ఎలా కొడుతుందో చూడండి. చిన్న పాప వచ్చేసి పెద్ద పాపని అస్సలు లెక్క చేయదండి. పెద్ద పాపని బాగా కొట్టేస్తుంది. ఇద్దరు అలాగే తను కొడుతుంది. తను కూడా ఏం తక్కువేం కాదు. ఫస్ట్ నేర్పించేదంతా దీపాంశనే, పెద్ద పాపని. చూడండి, ఇక్కడ బాయ్ చెప్పేస్తుంది. చూడండి, ఇక్కడ చూడ పుల్లలన్నీ తెచ్చిందండి బయట నుంచి. అన్నీ తుంచి పడేసింది. పప్పి అప్పుడే తీసి పడేసింది కిందికి. కొద్దిసేపే తల దువ్విన, కొద్దిసేపు బాగుంటారు. చూడండి, బాయ్ చెప్తుంది. మరి అక్కడ ఉప్పు నీళ్ళు వస్తున్నాయంటే మోటార్ వాళ్ళ ఓనర్ హౌస్ దగ్గర ఉందండి. అక్కడ మోటార్ వేస్తే ఇక్కడ మనకి వాటర్ వచ్చేస్తాయి. అది చెప్పడానికి వెళ్తున్నారు, మోటార్ వేయండి అని. అందుకు నాకు బాయ్ అని చెప్తున్నారు. పోయేస్తామని అక్కడికి. ఇక్కడే దగ్గరే పంపిస్తున్నాను. దూరంతో అసలు పంపించాను. మళ్ళీ సిగ్గు పడుతుంది వాళ్ళ అక్కని పట్టుకొని. చూడండి, బాయ్ చెప్పేస్తుంది. బాయ్ అని ఎగురుతుంది. మరి డాన్స్ వేస్తుంది ఎందుకో మరి. ఈ చిన్న పాప ఎక్కడెక్కడ అస్సలు ఉండేదండి. ఎలా అంటే అలా పడేస్తుంది. పెద్ద పాప అనే కొద్దిసేపు అంటే ఏమైనా హర్ట్ చేస్తే కూర్చుంటుందేమో, కానీ ఈ చిన్న పాప అస్సలు వినదు. ఏది వద్దంటే అదే చేసే రకం తను. ఇది వద్దు ఇక్కడ పెట్టద్దు అంటే అక్కడే పెట్టేస్తుంది. ఏదైనా కానీ పుల్లలన్నీ పరకవన్నీ తెచ్చి ఇంట్లో పడేస్తుంది. సగం పరక అలానే పడేసింది పక్కకి. అలా చేస్తుంది. చూడండి, అప్పుడే లేపేశారు బాబుని అనేది. ఇంకా అన్నం చేయలేదు, అన్నంలోకి చేయలేదు. ఈ పిల్లలు వచ్చేసి అప్పుడే బాబుని లేపినారు. చూడండి, మరీ చూస్తున్నారు. చూడండి, ఇద్దరు అలా లేపేస్తారు. బాబుని వచ్చేసి ఏదో ఒకటి బాబు దగ్గర పోవడం, అనడం, బాబు లేవడం. ఇప్పుడు వచ్చేసి అక్కడికి మోటార్ వేసేకి పోవాలని చెప్పాను కదా. అక్కడ ఆమె ఇంటి ఓనర్ ఉంటుంది, ఆమెకు పోయి చెప్పాలి మోటార్ వేయండి అని. అప్పుడు ఆమె మోటార్ ఆన్ చేస్తే ఇక్కడ వాటర్ వస్తాయన్నమాట. అలా పెట్టారు. లేదు మా మోటార్ మాకు వేయించండి అని చెప్పేసాము. ఆ ఇంటిది కరెంటు బిల్లు కలిపి వస్తుంది అన్నారు కొంతమంది. అలా ఏం వద్దు, మాకు ఏ పిల్లలు ఉండే పని కదా, మేము రోజు వాటర్ వేసుకుంటుంటాము, మా మోటార్ మాకు సపరేట్ పెట్టండి అని చెప్పాము. పెట్టిస్తామని చెప్పారు, అయినా కూడా పెట్టించలేదు. అందుకనే వెళ్తున్నారు. చూడండి, అక్కడ చెప్పేసేకి మోటార్ వేయండి అని. అదే వాళ్ళ ఇల్లు అక్కడ ముందుకి. అక్కడ దీపాంశ వచ్చేసి చెప్పులు వేసుకుంటుంది, అందుకే ఆగారు. అక్కడ ఆమె ఉంది కదా, అక్కడ మోటార్ వేసేస్తే ఇక్కడ వాటర్ అనేది వచ్చేస్తాయి. ఉప్పు నీళ్ళు వదిలినారంటండి. నిన్న అస్సలు వాటరే రాలేదు, మొన్న మంచినీళ్ళు వచ్చినది. ఇట్లా ప్రయోగాలు చేస్తారు పంపిస్తే. చూడండి, కోడి ఎక్కుతుంది, అక్కడ నుంచి పడితే ఏమైనా అలా చేస్తారు. పెద్ద పాప ఏమి ఎక్కేస్తుంది, చిన్న పాప అస్సలు ఎక్కలేదండి. ఒక్కోసారి కింద పడిపోతుంది. ఇవన్నీ ఇలాంటివన్నీ నేర్పిస్తుంది. నాకు చూస్తే ఎక్కడికైనా పంపించాలంటే అదే భయం. వద్దని చెప్పిన ఇప్పుడు కూడా చిన్న పాపని. పెద్ద పాప పోతుందని చెప్పేసి పోతుంది తను కూడా. రాండి అంటే ఆట ఆడుతున్నారు అక్కడ. చిన్నగా రావాలా వద్దా అనుకుంటా. చూడండి, ఇంట్లోకి వచ్చేసారు. ఇప్పుడు బాబు దగ్గరికి ఏం చేస్తున్నాడు ఏమని అక్కడ వెళ్తారు. వెళ్ళి చూడాలి కదా, ఇంకా తమ్ముడు ఏం చేస్తున్నాడు ఏమనేసి లేపేకి సరిపోతుంది బాబుని. తను అప్పుడే వెళ్ళింది. వచ్చేసి తను ఏమని ఉండదు, వచ్చేసి కొట్టేస్తుంది. అలా చేస్తుంది చిన్న పాప వచ్చేసి. ఈ రోజు ఇంకా గొడవ పడుకుంటూనే ఉంటారు. పడుకున్నంతసేపు సైలెంట్ ఉంటుంది ఇల్లు. ఏది నాకైతే ఏం తోచదు పిల్లలు పడుకుంటే. చూడండి, అప్పుడే లేపారు బాబుని. బాబు పడుకుంటే అలా చేస్తారు వీళ్ళు వచ్చేసి. ఈరోజు అయితే కరెంటు చాలాసేపు పోయిందండి. కొద్దిగా వర్షం పడింది ఇక్కడ వచ్చేసి మా వైపు. కొద్దిసేపు పడిందంటే ఏం ఎక్కువ పడలేదు. ఉడకైతే చాలా ఉన్నది.
ఇంక పొంద నువ్వు బాగా ఏయ్ ఇక్కడైతే రైస్కి పెట్టేస్తున్నాను మధ్యాహ్నము. ఈరోజు వచ్చేసి అన్నంలోకి వంకాయ చేశానండి. చూడండి అన్నానికి పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కరెంట్ పోయింది, బాబు పడుకోయింటే అలా వచ్చేసాను. ఇంకా తొందరగా చేసేద్దాం రైస్ అనేది అని వచ్చాను. చూడాలి ఇవన్నీ అయిపోయే లోపల తను లేచేస్తాడేమో. వీళ్ళు కూడా కొద్దిసేపు పడుకునే టైం అయింది. ఇక్కడ అన్నానికి పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వంకాయకి కోసేస్తున్నాను. ఉల్లిగడ్డ, టమాటా పండు, అలాగే వంకాయలు కోసేస్తున్నాను అన్నీ. ఇలా కోసిన తర్వాత అన్ని తిరువాతకేసి మగ్గనివ్వాలి. వంకాయలు కూడా బాగా మగ్గనివ్వాలి అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. ఇది కానీ నా స్టైల్లో వచ్చేసి ఇక్కడ మేము ఇలాగే చేసుకుంటాం. ఇది వచ్చేసి సింపుల్గా చేసేసానండి. ధనియాల పొడి, కొబ్బరి, ఎల్లిపాయలు ఇవి 3 మిక్సీకి వేసుకొని ఆ మసాలా వచ్చేసి తర్వాత వేసుకుంటాం కదా వంకాయలు. అప్పుడు ఉప్పు, కారం ఈ మసాలా వేసి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది వంకాయ వచ్చేసి. ఈరోజు చాలా సింపుల్గా చేసేసాను. ఇంకో విధంగా కూడా చేస్తారు, అలాగా చాలా ప్రాసెస్ అని చెప్పేసి కొత్తిమీర, అల్లము అవన్నీ వేసుకొని చేస్తారు. అలా చేయలేదు. ఈరోజు చాలా సింపుల్గా చేసేసాను. ఈరోజు వచ్చేసి మా ఆయన ఇంటికి రానని చెప్పేశాడు, వర్క్ ఉందని. దానికనే వంకాయ చేసేసానండి. లేదంటే పప్పు, రసము ఏదో ఒకటి చేయాలి నైట్కి. చూద్దామే సాయంత్రం లోపల వస్తారో, ఈరోజు నైట్ అవుతుందో మరి. మధ్యాహ్నానికి అన్నంకి అయితే రానని చెప్పేశారు ఆయన. పిల్లలైతే బయట పడుకున్నారు కొద్దిసేపు. అంత లోపల వాళ్ళు పడుకున్నారు కాబట్టి నేను ఈ పని అంతా చేసేసుకోవాలి తొందరగా. చూడండి వంకాయలన్నీ కోసేసుకోవాలి. ఇలా చిన్న కొంతమంది జంపు కోసుకుంటారు, కొంతమంది చిన్న కోసుకుంటారు. నేనైతే ఇలాగ కోసేస్తున్నాను అన్నీ. కోసిన తర్వాతకు వేసేస్తాను. చూడండి అప్పుడే అన్నం ఉడుకు పట్టింది. ఆయిల్ వేసాను కొద్దిగా. ఇక్కడ వచ్చేసి తర్వాత ఆనియన్స్, కరివేపాకు ఇవి 2 మగ్గిన తర్వాత టమోటా వేసేస్తాను. టమోటా వేసాక వంకాయ వేయాలి. పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా. ఆ తర్వాత మసాలాలన్నీ వేసుకోవడమే. ఉప్పు, కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలి. చూడండి అంతలోపల అన్నం ఉడికిపోతుంది. తొందరగా చేసాను, లేదంటే పిల్లలు వేస్తారు. అసలు పని అవ్వదు నాకు. ఇవైతే మగ్గిపోయాయి. ఇప్పుడు టమోటాలు వేసేస్తాను. ఇంకా కరివేపాకు, ఉల్లిగడ్డ మగ్గాయి. టమోటా వేసుకోవాలి. ఇలా ఇవి 2 మగ్గాక వంకాయ వేసేస్తాను. చూడండి ఇలా పసుపు వంకాయ వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. చూడండి ఇక్కడ వంకాయలన్నీ వేసేసుకుంటున్నాను. పసుపు వేసి బాగా కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి, లేదంటే నసలు ఉడుకుతాయి వంకాయలు. అంటే బ్లాక్ వచ్చేస్తాయి కదా, అప్పుడు చేదు అయిపోతాయి వంకాయలు వచ్చేసి. కూర అంతా చేదు అయిపోతుంది, అందుకే ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత కారము అవన్నీ వేసుకోవాలి, మసాలా పొడి అవి కలిపేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి అన్నం అయితే ఉడికిపోయింది. వంచాలి అన్నము. అయిపోయింది రైస్ వచ్చేసి. అంతలోపు బాబు లేచేశాడు, బయటకు ఒకసారి పోయిద్దామని వచ్చాను ఇక్కడికి. చూడండి లేచాడు. ఊపుతున్నాను పడుకుంటాడేమో అని. తను ఎక్కడ పడుకుంటానని, నేను 2 కళ్ళు కూడా లేవు. లేచాడు. పిల్లలు అయితే పడుకున్నారు కొద్దిసేపు. చూడండి ఊపుతున్నాను. అక్కడ అన్నం ఉడికిపోయింది. ఇలా అవుతుంది. ఒక్కొక్కసారి మధ్యలోనే లేస్తుంటాడు, పని అవ్వకముందే లేస్తాడు తను వచ్చేసి. అందుకే త్వరగా చేసేసుకోవాలి. పిల్లలైతే నిద్రపోయారు. ఇంకా వెళ్ళాలి లోపలికి అన్నం వంచేకి. చూస్తున్నాడు, ఏడ్చలేదు. అందుకే బయట చూడండి ఎవరు లేరు. 12:30 అయింది టైం వచ్చేసి. ఈరోజు వర్షం పడుతుందండి కన్ఫామ్గా. లోపలికి వెళ్ళిపోతున్నాను అన్నం వంచడానికి. ఇక్కడైతే ఇంకా మగ్గిపోయినాయి అన్నీ. వంకాయ అన్నీ మగ్గిపోయి చూడండి. ఇలా మగ్గాక కారం పొడి, ఆ మసాలా పొడి అన్నీ వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసేస్తే వంకాయ అయిపోతుంది. కారం వేస్తున్నాను, తగినంత వేసుకోవాలి కారం వచ్చేసి. ఆ తర్వాత ఈ మసాలా అనేది చెప్పాను కదా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఎల్లిపాయ వేసి మిక్సీ పట్టేశాను. ఆ మసాలా ఇది కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి. అయిపోతుంది. బాగా ఉడకాలండి, ఎందుకంటే వంకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది. చూడండి అప్పుడే లేచేశారు వీళ్ళు. కొద్దిసేపే వీళ్ళ నిద్ర అనేది.
ఇక్కడ వంకాయ ఉడికిపోయిందండి, కొత్తిమీర వేసేస్తున్నాను ఇంకా లాస్ట్కి. బాగా సాఫ్ట్గా అయింది వంకాయ వచ్చేసి, దానికని ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసేసాను. రైస్ కూడా అయిపోయింది, వంచేసాను. అంత లోపలే పిల్లలు కూడా లేచేశారు, చూసారు కదా వాళ్ళ అల్లరి అలా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాషింగ్ మిషన్కి బట్టలు వేసేయాలి. చూడండి ఇవన్నీ పిల్లల బట్టలే, నిన్న వాటర్ రానందుకు నిన్న వేయలేదు వాషింగ్ మిషన్కి. ఈరోజు వేయాలనుకుంటున్నాను, బయట చూస్తే వర్షం పడేటట్టు ఉంది, చూడాలి. వర్షం వచ్చేటట్టు ఉంటే వెయ్యను, రేపు వేస్తాను. చూడండి ఇవన్నీ తిప్పుకుంటున్నాను వాషింగ్ మిషన్లోకి వేయడానికి. బట్టలన్నీ తిప్పేస్తున్నాను. పిల్లలు ఎలాగంటే అలా వదిలేసింటారు కదా, రోజుకి 2 ఖచ్చితంగా వదిలేస్తారండి పిల్లలు. చిన్న పాప అయితే మాటికి సారి కంటే డ్రెస్ తీసేస్తా అని తీసేస్తుంది. ఆ వాషింగ్ మిషన్ అయింది, సరిపోయిందండి. చూడండి అన్నీ తిప్పేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బాగా ఎండ అయితే వచ్చింది. ఈవినింగ్ మరి వర్షం పడుతుందేమో చూడాలి. ఇప్పుడు కొద్దిగా చూసి కరెంట్ వస్తే వేసేయాలి వాషింగ్ మిషన్ అనేది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.